ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. టికెట్ల ఎంపిక అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీలోనూ కలకలం రేపుతోంది. టికెట్ దక్కదని సంకేతాలు వచ్చిన లీడర్లు ఎవరి దారిన వాళ్ళు చూసుకుంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తెలిపింది. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు ఇన్ఛార్జిగా నాని సోదరుడు చిన్నిని నియమించింది. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్న నాని టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తన అనుచరులతో సమావేశం తర్వాత రాజకీయ కార్యాచరణ ప్రకటించబోతున్నారు కేశినేని నాని. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా టీడీపీ విజయవాడ ఎంపీకి సంబంధించినటువంటి అంశం పైన గత కొద్ది రోజులుగా కూడా సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కేశినేని నాని, అదేవిధంగా కేశినేని కుటుంబంలోనే ఈ సిద్ధాంతం ఏదైతే ఈ వైరం కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. సీటు ఎవరికి ఇస్తారో తెలియక ఈ ఒకరిపైన ఒకరు కూడా ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరికి ఒకరు తమకే సీటు వస్తుంది అనే విధంగా కూడా ప్రకటించుకున్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి. అయితే వీటన్నిటికి కూడా ముగింపు ఇవ్వాలనే విధంగా కూడా అధిష్టానం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేశినేని నానితో కూడా మాట్లాడినట్లు మనకైతే సమాచారం అందుతుంది. అయితే ఇదే అంశాన్ని కూడా ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఏదైతే సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన ప్రకటన చేసినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన్ని సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో ప్రకటన ఏవైతే ఉందో దానిని మాత్రం కేశినేని నాని మాత్రం ఖండిస్తున్నట్టు తెలుస్తుంది. నేను ఎక్కడా కూడా ప్రకటన చేయలేదనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కాకపోతే విజయవాడ ఎంపీకి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం నానికి షాక్ అయితే టీడీపీ అధిష్టానం ఇచ్చిందనే విధంగానే మాత్రం టీడీపీ వర్గాలు అయితే ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ సీటు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే నానికి లేదు అనే విధంగా క్లియర్ గా సిగ్నల్స్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. కేశినేని నాని సోదరుడు ఎవరైతే ఉన్నారో చిన్నికి లోక్సభ సీటు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి కేశినేని నాని గతంలో వ్యవహరించినటువంటి వ్యవహార తీరు కానీ అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి అంశాలను డ్యామేజ్ చేసేటటువంటి విధంగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తుంది. దాంతో పాటు గత కొద్ది రోజులుగా కూడా వైసీపీ వైపు కూడా నాని వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా ప్రచారం జరిగింది. దాంతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలపైన కూడా ఆయన దురుసుగా మాట్లాడటం, అనేక సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు చేయటం, వ్యక్తిగత అంశాలపైన కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడటం, ఇవన్నీ కూడా కేశినేని నానికి ఈసారి టీడీపీ నుంచి కూడా టికెట్ అనేది కూడా దక్కకపోవడానికి కూడా కారణాలుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం టీడీపీ అధిష్టానం మాత్రం విజయవాడ ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి సందిగ్ధ పైన ఫుల్ స్టాప్ పెట్టాలనే విధంగా కూడా ఆలోచన చేసిన నేపథ్యంలోనే నానికి క్లియర్ గా ఈ అంశాన్ని కూడా చెప్పినట్లు అయితే ప్రధానంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా చిన్ని గాని ఎవరు కూడా అక్కడ సీటుకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదనే విధంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ సోషల్ మీడియా పోస్ట్ కు సంబంధించినటువంటి దానికి సంబంధించిన దానిపైన కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే వివరణ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కేశినేని నాని రాజీనామా చేసే యోచనలో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇందుకు సంబంధించి ఆయన స్పందించారా? పార్టీ మారుతారని కూడా వినిపిస్తోంది. మరి పార్టీ మారడం గురించి కానీ ఆయన ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? అదే ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రం ఆయన ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా మాత్రం ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన మాత్రం ఆయన ఎక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే గత కొద్ది రోజులుగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి అంశాలపైన తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆయన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే తానే లోక్సభ పరిధిలో పోటీ చేయబోతున్నాననే విధంగా మాత్రం నాని కొద్ది రోజులుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం అధిష్టానం మరి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. తీసుకున్నట్లు కూడా జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా కేశినేని నాని తన రాజకీయ జీవితాన్ని మరి కొత్తగా ముందుకు తీసుకెళ్తారా లేకపోతే టీడీపీలోనే కొనసాగుతారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే
కంపల్సరీగా విజయవాడ కి సంబంధించినటువంటి రాజకీయాల నేపథ్యంలో మాత్రం కేశినేని నాని మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తనకు తెలియకుండా తన సోదరుడితో సంప్రదింపులు జరపడం కానీ, తన సోదరుడికి టికెట్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా కేశినేని నాని కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా కేశినేని నానికి అనేక సార్లు కూడా ఈ అంశం పైన కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మాత్రం ఆయన వేరే పార్టీ వైపు వెళ్తారా, లేకపోతే అధిష్టానాన్ని కలిసి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారా చూడాలి. ఇంకొక అంశం ఏంటంటే, క్లియర్ గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా పెద్దగా కలుగు చేసుకోవద్దు అనే విధంగా ఆయన స్వయంగా చెప్పినట్లు కూడా ఒక ట్వీట్ అయితే రావడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా టీడీపీ అధిష్టానం కూడా ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి నిజంగానే ఎంపీ స్థానం నుంచి తొలగించారా, లేకపోతే పార్టీ వ్యవహారాల నుంచే కేశినేని నానిని దూరం పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక నిజంగానే అటువంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం కంపల్సరీగా కేశినేని నాని మాత్రం టీడీపీని వీడేటటువంటి అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఆయన ఒకవేళ వేరే పార్టీకి వెళ్ళినా కూడా విజయవాడ లోక్సభ నుంచే పోటీ చేయడానికి అయితే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది చూడాలి. గతంలో వైసీపీ వైపు నాని వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా టీడీపీ వర్గాలే చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నారు, అందుకే అధిష్టానం పైన టీడీపీ సీనియర్ నేతల పైన అనేక విమర్శలు చేస్తున్నారనే విధంగా కూడా గతంలో ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా చిన్నీకి సంబంధించి ఎవరైతే కేశినేని నానికి సంబంధించి సోదరుడు చిన్నీకి లోక్సభ స్థానాలు కనుక ప్రకటన చేస్తే కంపల్సరీగా నాని ఒక డెసిషన్ అనేది బిగ్ షాకింగ్ గాని టీడీపీకి ఉండేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి.